ఆ జిల్లా విద్యార్థులకు పండగే. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన గ్రామాల్లో పాఠశాలల అభివృద్ధి మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్కూళ్ల కోసం నిధులు కేటాయించింది. అల్లూరు జిల్లాలోని 85 స్కూళ్లలో 286 అదనపు గదులు నిర్మించేందుకు, అలాగే మరమ్మతుల కోసం 45 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అల్లూరు జిల్లాలోని పాఠశాలల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని స్కూళ్ల అభివృద్ధి కోసం 45.02 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో అల్లూరు జిల్లాలోని 85 పాఠశాలల్లో 286 అదనపు గదులను నిర్మించనున్నారు. అలాగే జిల్లాలోని పాఠశాలలో మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ పనులలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా అధికారులకు స్పష్టం చేశారు. ఈ నిధుల సాయంతో గిరిజన గ్రామాల్లో శాశ్వత పాఠశాల భవనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అంతరించిపోతున్న కోయ భాషలకు ఊపిరిలూదేలా ఏపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గోదావరి, శబరి నదీ తీరాల్లో ఉన్న సర్కారీ బడుల్లోని విద్యార్థుల కోసం నేటివ్ స్పీకర్లను నియమించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతాలలో ఉన్న 12 పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కోయ భాషను బోధించడానికి వీరిని నియమించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన 12 స్కూళ్లలో 15 మంది నేటివ్ స్పీకర్లను నియమించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కోయ భాషను మాట్లాడే వారిని నేటివ్ స్పీకర్లుగా నియమించనున్నారు. నేటివ్ స్పీకర్ల నియామకం కోసం ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఆదేశించిన సంగతి తెలిసిందే. మదర్ టంగ్ బేస్డ్ మల్టీ లాంగ్వేజ్ ఎడ్యుకేషనల్ కార్యక్రమం కింద ఈ నేటివ్ స్పీకర్ల నియామకం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విఆర్పురం మండలంలోని 6 స్కూళ్లకు 7 నేటివ్ స్పీకర్లు, ఏటపాక మండలంలోని 5 స్కూళ్లకు మరో 7, చింతూరు మండలంలోని వేగితోట పాఠశాలకు ఒక నేటివ్ స్పీకర్ను నియమించాలని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ జూలై నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేటివ్ స్పీకర్లకు పాఠశాల నిర్వహణ నిధి నుంచి గౌరవ వేతనం చెల్లించనున్నారు. 1 నుంచి 3వ తరగతి చదివే కోయ తెగలకు చెందిన విద్యార్థులకు వీరి సాయంతో మాతృభాషలో చదువు చెప్పనున్నారు. ఈ దిశగా వేగంగా కసరత్తు జరుగుతుంది.